ఇప్పుడు మీరు చూస్తున్నది కుషావత్ కుండల్. ఇక్కడే గోదావరి పుట్టిన ప్రదేశం. గోముఖం నుంచి ఉద్భవించిన గోదావరి ఇక్కడికి కుషావత్ కుండల్కి వస్తుంది. ఈ కుషావత్ కుండల్లోనే శివునికి అభిషేకం చేస్తారు ఈ వాటర్తో. గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడే ప్రారంభమవుతుంది. మొదట ఎంతో అందమైన అభిషేకం, హారతి రెండు ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. త్రిసంధ్యా క్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంబకం. ఈ మందిరం నాసిక్కు 28 కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్ పట్టణంలో ఉంది. దేవాది దేవుడైన శంకరుని 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి. వేదకాలం నాటి గురుకుల పాఠశాలలు, అష్టాంగ మార్గాన్ని అనుసరించే ఆశ్రమాలు అక్కడ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీస్తు శకం 1755, 1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాట. చూడ్డానికి ఇదో నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో రాతి గోడలున్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరో ఆకర్షణ. గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తుంది. శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని చిరుదీప కాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటాం. లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలున్నాయి. ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపిస్తుంది. అయితే ప్రతిరోజు చేసే అభిషేకాల వల్ల ఆ రూపాల్లో స్పష్టత లోపించింది. లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారు తొడుగుని తొడుగుతారు. దాని మీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచి ఈ త్రయంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడిగా అలంకరిస్తున్నారట. ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్ర వైడూర్యాలతోనూ విలువైన రాళ్లతోనూ సుందరంగా ఉంది. ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని అంటారు. దీన్ని ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కుషావర్త తీర్థస్థలానికి తీసుకువెళ్తారు. తర్వాత ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడి అలంకారంలో ఉండేదట. మరాఠాలు, ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్కు చేరి ఆపై అనేక చేతులు మారిందనుకోండి. ప్రధాన ఆలయం నుంచి కాలినడకన 5 నిమిషాల్లో కుషావర్త తీర్థం. దీన్ని ఓల్ ఓకర్ శ్రీ రావ్జీ సాహిబ్ పాటనేకర్ క్రీస్తు శకం 1690-91లో నిర్మించాట. ఈ కుషావర్త తీర్థం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచి సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యుల్ని అనుమతిస్తారు. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులు, శైవులు మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్ కుండ్లో స్నానం ఆచరిస్తే, శైవ సాధువులు కుషావర్తలో పుణ్యస్థానం చేస్తారట. గోదావరి నది కుషావర్తి నుంచి రామ్ కుండ్లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ 2 ప్రదేశాలు కూడా పవిత్రమైనవి. అయితే భక్తులు సైతం కుషావర్తలో స్నానమాచరించేందుకే ఎక్కువ మక్కువ చూపుతారు. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడం వల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుషావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుషావర్తలో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణ ఇతిహాసం. అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరువు ఏర్పడటంతో తన ఆశ్రయం చుట్టూ ఉన్న కొద్ది స్థలంలోనే ధాన్యం పండించి ఋషులకు భోజనం పెట్టేవాట గౌతమ మహర్షి. ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే దాన్ని తోలేందుకు ఓ దర్భను విసిరాట. సూది మన గుచ్చుకొని అది ప్రాణం విడిచిందట. గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి బ్రహ్మగిరి మీద తపస్సు చేయగా శివుడు గంగను విడిచాడు. శివుణ్ణి వేయటం ఇష్టం లేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరి మీద ఉన్న గంగాద్వార్, త్రయంబక, వరాహ, రామలక్ష్మణ, గంగాసాగర ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతుందట. దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒక చోట వెలిసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటు వెళ్లకుండా చేసి స్నానం చేశాట గౌతముడు. అదే కుషావర్తంగా వాడుకలోకి వచ్చింది. తర్వాత బ్రహ్మగిరి. ఇది సముద్ర మట్టానికి 4248 అడుగుల ఎత్తున ఉంది. అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా
1800 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెప్తారు. త్రయంబకేశ్వర్ నుంచి బ్రహ్మగిరికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్ల సహాయంతో జీపుల్లో బయలుదేరొచ్చు. దాదాపుగా అరగంట సేపు ప్రయాణించాక బ్రహ్మగిరి పర్వతం మధ్యకు చేరుకుంటాం. అక్కడి నుంచి కాలినడకన ఎక్కి గంగాద్వారకు చేరుకోవాలి. గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగ ఉదుంబర వృక్షంలో ప్రత్యక్షమై తరువాత బ్రహ్మగిరి మధ్య నుంచి ఉద్భవించిందట. అదే గంగాద్వార్. గంగాదేవి మొదట కనిపించి అంతర్ధానమైన చోట గంగామాత ఆలయం ఉంది. దీని ముందు గోముఖారపు రాతి కింద నుంచి గంగ ఉద్భవిస్తుంటుంది. ఆ పవిత్ర గంగా జలాలను చల్లుకుని పునీతులవుతారు. ఇక్కడ మాఘమాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఉత్సవం చేస్తారు. ఇక్కడ పంచతీర్థాల్లో గంగాద్వార్ ఒకటి. మాఘమాసంలో గౌతమ, అహల్య సంగమ, బిల్వ, ఇంద్ర అనే మరో 4 తీర్థాలు త్రయంబకేశ్వరంలో ఉన్నాయి. గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన 108 శివలింగాలు ఈ గంగాద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి. 1907, 1918 మధ్యలో కరెన్సీ హంసరాజ్ అనే భక్తుడు ఈ మెట్లను నిర్మించి గంగాద్వార వరకు సౌకర్యవంతమైన యాత్రా మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ ఆదిశంకరుడు లోక కళ్యాణం నిమిత్తం తన జటాజూటం నుంచి గంగని ఇక్కడే విడిచాడనడానికి గుర్తుగా ఈ కొండ మీద శివుడి మోకాళ్ళు, చేతుల గుర్తులు కనిపిస్తాయి. అక్కడ ఓ శివాలయం కూడా ఉంది. అందులో స్వామిని దర్శించుకుంటాం. ఈ బ్రహ్మగిరి మీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తిని, సిద్ధిని పొందాట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను 5 శిఖరాలున్నాయి. బ్రహ్మగిరి మీద ఉద్భవించిన గంగానది 3 పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది. తూర్పు వైపు ప్రవహించే పాయని గోదావరి అని, దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అని, పడమట వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది. సిద్ధ పురుషుడైన గోరఖ్నాథుని గుహ కూడా ఈ పర్వతం పైనే ఉంది. ఇవన్నీ చూశాక అక్కడి నుంచి అందరూ కూడా పార్వతీదేవి మందిరానికి వెళ్తారు. కాలాసురుడు అనే రాక్షసుడు గంగాద్వారం దగ్గర ప్రవహించే గంగను చూసి తన పుక్కిట బంధించే ప్రయత్నం చేశాట. అప్పుడు గౌతమ మహర్షి ఆదిశక్తి అయిన పార్వతీమాతను ప్రార్థించగా అమ్మవారు ఆ రాక్షసుణ్ణి వధించిందట. అయితే ప్రాణాలు విడిస్తూ శివభక్తుడైన ఆ రాక్షసుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరించడంతో ప్రసన్నురాలైన దేవి అతని కోరిక మేరకు కోలాంబిక అనే పేరుతో ఆ పర్వతం మీద స్థిరపడిందట. అదండి త్రిమూర్తులు కొలువైన క్షేత్రం త్రయంబకేశ్వరం మహారాష్ట్రలో ఉంది. మరి ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకసారి చూసిరండి. మరి ఏమంటారు? మరి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మీకు ఏమనిపించింది? తప్పకుండా ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించాలని అనిపించడం లేదు? ఇలాంటి ఆసక్తికరంగా, అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతో పాటు మీ అమూల్యమైన సలహాని, సూచనని అందించటం తప్పకుండా అందించండి. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు హిందూ మతానికి 3 స్తంభాలు. వీరి శక్తితోనే ఈ విశ్వమంతా సజీవంగా ఉంది. బ్రహ్మ ఈ విశ్వం యొక్క సృష్టికర్త, విష్ణువు ఈ విశ్వాన్ని పాలించేవాడు, మహేశ్వరుడు ఈ విశ్వాన్ని అంతం చేయగలిగినవాడు. మన పురాణాల్లో ఈ త్రిమూర్తులను చాలా పవిత్రంగా కొలుస్తారు. ఈ పవిత్ర మూర్తుల్లో ఒకరి ఆలయం మహారాష్ట్రలోని గోదావరి ఒడ్డున ఉంది. ఆ ఆలయంలో ఒక అతిపెద్ద రహస్యం దాగి ఉంది. అదే శివలింగం. ఇది భూమిపై కాకుండా భూమి లోపల ఉంది. ఇక్కడ చేసే ఒక ప్రత్యేక పూజతో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి దొరుకుతుంది. ఈ పూజా విధానం గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. నారాయణ నాగబలి పూజ. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఇది. వేలాది సంవత్సరాల క్రితం బ్రహ్మగిరి కొండల మధ్య ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ అనేక మంది మునులు నివాసం ఉండేవాళ్ళు. అక్కడ ఒకసారి భయంకరమైన కరువు ఏర్పడింది. ప్రతి జీవి నీటి బొట్టు కోసం అల్లాడిపోయింది. ఆ పరిస్థితి చూసిన గౌతమ ఋషి నీటి కోసం వరుణదేవుణ్ణి ప్రార్థించసాగాడు. అతని కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి వరుణదేవుడు ఒక బావిని సృష్టించాడు. ఆ బావిలో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. గౌతమ ఋషి ఆ బావిలో నీళ్లన్నీ జీవులన్నిటికీ ఉపయోగపడేలా చేశాడు. ఆ నీటి బావి గురించి గౌతమ ఋషికి అపారమైన పేరు రావడం మొదలైంది. ఆశ్రమంలోని ఇతర ఋషులకు ఈ విషయం చూసి అసూయ కలిగింది. గౌతమ ఋషిని ఎలాగైనా అవమానించాలని ప్రయత్నించారు. అందుకోసం వాళ్ళు గణేశుణ్ణి ప్రార్థించారు. గణేశుడు ప్రసన్నం కాగానే ఋషులు గౌతముణ్ణి తక్కువ చేయాలనే కోరిక వ్యక్తం చేశారు. ఈ విషయం తప్పని గణేశుడు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఋషి గౌతముడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోయేసరికి గణేశుడు ఒక బలహీనమైన ఆవుగా మారాడు. గౌతమ ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఆ బలహీనమైన ఆవును చూసి ఆ ఆవుకి మేత పెట్టాడు. ఆ మేత తినగానే ఆ ఆవు చనిపోయింది. ఆ ఘటన జరగగానే ఋషులందరూ బయటికొస్తారు. గౌతముడి మీద గోహత్య ఆరోపణ వేస్తారు. అందరూ కలిసి గౌతముడి మీద, అహల్య మీద రాళ్లు విసిరి ఆశ్రమం వదిలి వెళ్లిపోవాలని ఆదేశిస్తారు. ఈ పరిణామంతో గౌతమ ఋషి చాలా దుఃఖిస్తాడు.
ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తపస్సు చేస్తాడు. శివుడి కోసం ప్రార్థిస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే తను చేసిన గోహత్య గురించి చెప్పి బాధపడతాడు. తనకి ఈ శాపం నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటాడు. శివుడికి అన్నీ తెలుసు. అతడికి ముందు నుండే అన్ని విషయాలు ఎరుక. ఇది మిగతా ఋషులు పన్నిన పన్నాగమని గౌతముడికి చెప్తాడు. వాళ్ల మీద కోపం పెంచుకోకుండా సంతోషపడతాడు. ఈ కారణంగానైనా తనకి శివుడు కనిపించాడని సంతోషపడతాడు. అప్పుడు తన కోసమే కాకుండా భూమి మీద బ్రతుకుతున్న సమస్త జీవుల కోసం గంగాదేవిని భూమి మీదకి తీసుకురమ్మని వేడుకుంటాడు. శివుడి ఆజ్ఞానుసారం గంగాదేవి ప్రత్యక్షం అవుతుంది. గౌతమ ఋషిని తన పాపాల నుంచి విముక్తి చేస్తుంది. కానీ భూమి మీద ఉండేందుకు మాత్రం ఒప్పుకోదు. శివుడు ఎక్కడుంటే తన నివాసం అక్కడే ఉంటుందని చెప్తుంది. అప్పుడు గౌతముడు శివుణ్ణి గంగతో పాటుగా భూమిపై ఉండమని ప్రార్థిస్తాడు. శివుడు అప్పట్నుంచి ఈ ప్రాంతంలో ఉండేందుకు సిద్ధమవుతాడు. గంగాదేవి కూడా అక్కడే నిలిచిపోతుంది. అలా త్రయంబకేశ్వర మందిరం ఆరంభమైంది. అక్కడ శివలింగం దక్షిణ గంగ అంటే గోదావరి ఒడ్డున ఉంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇక్కడ ఉండడంతో ఈ ఆలయం హిందూ మతస్థులకు ఒక పవిత్రమైన ప్రాంతంగా మారింది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలయంలోని శివలింగం త్రయంబకేశ్వర మందిరంలో ప్రతిష్ఠించబడిన అద్భుతమైన శివలింగం. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇదొక్కటే భూమిపై కాకుండా భూమి లోపల ఉంది. భూమి అడుగున ఒక చిన్న గుహలో ఉంటుంది. ఇక్కడ అడుగున పక్కపక్కనే 3 బొరియలున్నాయి. అందులో 3 చిన్న చిన్న శివలింగాలున్నాయి. ప్రతి శివలింగానికి ఒక రూపం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి రూపాలుగా ఉన్నాయి. అందుకే ఈ ఆలయానికి త్రయంబకేశ్వర ఆలయం అని పేరు. త్రయంబక్ అంటే అర్థం 3 దేవుళ్ళు అని. 3 దేవతల సంగమానికి ప్రతీక. ఈ శివలింగంతో అనేక సింబాలిజమ్స్ కూడా ఉన్నాయి. శివలింగానికి 3 కన్నులున్నాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్నికి ప్రతీకగా ఉంటాయి. అక్కడ శివలింగాన్ని పూజించడం అంటే 3 దేవతలను పూజించినట్టే. ఇక్కడికొచ్చే భక్తులు ఆ దేవతల ఆశీర్వాదంతో ఈ సంసార బంధం నుంచి విముక్తులవుతారు. వారికి మోక్షం లభిస్తుంది. ఇక్కడ గంగాదేవి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రవాహం ఎంత వేగంగా ఉందంటే ఆ ప్రవాహానికి ఎదురు నిలిచి ఎవ్వరూ నిలబడే పరిస్థితి ఉండేది కాదు. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకే కుషా పేరుతో గరికను ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతాన్ని కుషావర్తు కుండ పేరుతో పిలుస్తారు. ఇక్కడ గోదావరి ప్రవహిస్తుంది. ఈ కుండంలో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం అనేకసార్లు దాడులకు గురైంది. బయటి వాళ్ళు ఈ ఆలయాన్ని విధ్వంసం చేయాలని చాలాసార్లు ప్రయత్నించారు. 1690లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశం అంతా దాడులు చేస్తూ ఉన్నాడు. ఈ ఆలయం కూడా అలా దాడికి గురైంది. ఆలయం విధ్వంసానికి గురైంది. అక్కడే ఒక మసీదు కూడా నిర్మాణం జరిగింది. దేశంలోని ఆలయాలు, అక్కడి సంస్కృతిని విధ్వంసం చేయడం మొదటిసారేం కాదు. ఈ ఆక్రమణ ఆలయం మీద చాలా ప్రభావాన్ని చూపించింది. ఈ చీకటి కాలంలో వెలుగుల బాలాజీ బాజీరావు భట్ ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. నల్లటి రాతితో నిర్మించిన ఆ ఆలయం గోడలపైన అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. ఆలయ గర్భగుడి ఒక పవిత్రమైన అనుభూతిని భక్తులకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తుంది. త్రయంబకేశ్వర ఆలయంలో అనేక విధాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాటి వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి, ఉద్దేశాలు కూడా ఉన్నాయి. తమ జీవితాలు సుఖంగా ఉండేందుకు అనేక పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఒక పూజ మాత్రం చాలా ప్రత్యేకం. ఇతర ఆలయాల్లోనూ జరగనిది ఆ పూజ. అదే నారాయణ నాగబలి పూజ. ఈ పూజ విశిష్టత గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఇది ఒక వైదిక క్రతువు. పితృదోషం నుంచి విముక్తి పొందడానికి చేసే పూజ ఇది. లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి వస్తారు. త్రిమూర్తులను దర్శించుకుని పవిత్ర గోదావరిలో స్నానం చేస్తారు. తమ పాపాల నుంచి విముక్తి పొందుతారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయం గురించిన విశేషాలు మరి మీకెలా అనిపించాయి? మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారీ.
이거야, 부셔!